పొద్దున్నే పిల్లలందరినీ స్కూల్ కి కాలేజీలకి దింపినప్పుడు పెట్రోల్ అయితే అయిపోయింది. స్కూల్ కి కాలేజ్ కి తిరిగి వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే అవుతుంది. నాకు బండిలో పెట్రోల్ అయితే తక్కువ ఉన్నది. పెట్రోల్ పట్టించుకుందాం పెట్రోల్ బంక్ అయితే వచ్చాను. ఈ బండి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 70 లీటర్లు. కువైట్ లో పెట్రోల్ లేకుండా బండి ఆగిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ తక్కువ రేట్ కాబట్టి పెట్రోల్ లేకుండా బండికి ఆగిపోతే కేసు రాస్తారు. ఇక్కడ పోలీసులు కేసు రాసి ఫైన్ కూడా వేస్తారు. ఇక్కడ పెట్రోల్ లో 3 రకాలు ఉన్నాయి. ప్రీమియం, సూపర్, అల్ట్రా అని. అల్ట్రా అనేది హైయెస్ట్, సూపర్ మీడియం, ప్రీమియం అనేది అందరూ పట్టుకుంటారు. దాన్ని ఇక్కడ అది అని కూడా అంటారు. మా సార్ అయితే నన్ను అది పట్టించమంటాడు. అదే ప్రీమియం, అదే అన్నిటికన్నా పెట్రోల్ తక్కువ. ఇక్కడ నేను ఎప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను. మా సార్ నేను వచ్చిన కొత్తలో కార్డు నా చేతిలో పెట్టి దేనికి పెట్రోల్ కార్డు అన్నాడు. ఆ కార్డుతోనే పెట్రోల్ కొట్టిస్తాను. బిల్ అయితే తీసుకోవాలి ఇక్కడ కంపల్సరీ. పెట్రోల్ కొట్టించిన తర్వాత 25 లీటర్ల వరకు ఉన్నది ముందు, కాకపోతే మళ్ళీ కొట్టించాను. ఈ బిల్లు తీసుకుని మా సార్కి ఇచ్చేతాను. మా సార్ అయితే చూసుకుంటాడు ఈ బిల్లు. ఒక్కొక్కరికి ఒక్కో టైమింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఎక్కుతారు బండి. అందరూ ఒకసారి అయితే ఎక్కరు. ఎవరికి వాళ్ళని సెపరేట్ గా అయితే తీసుకుని వెళ్ళాలి. పిల్లలందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చి వాళ్ళ బండ్లకి వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా రావట్లేదు. చాలా మంది ఫుట్ పాత్ల మీద పెట్టేశారు బళ్ళు. అలా ఫుట్ పాత్ల మీద పెడితే ఫైన్ వేస్తారు. కువైట్ లో ఏరియాలు తెలియపోయినా సింపుల్ గా వెళ్ళొచ్చు. ప్రతి చోట బోర్డులు అయితే ఉంటాయి. ఇలా బండి రోడ్డు పక్కన పెడితే పార్కింగ్ లైట్లు అయితే కన్ఫర్మ్ గా వేసి పెట్టాలి. ఇక్కడ వచ్చేంత వరకు ఇలా కూర్చొని చూడాలి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.